రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తవుతోంది. దీంతో డిసెంబర్ 1 నుంచి 9 వరకు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం సంబరాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే హైదరాబాద్ నగరాన్ని సుందరంగా ముస్తాబు చేశారు. నగరంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రధాన కూడళ్లను విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఏడాదిలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ హైదరాబాద్ శేర్లింగంపల్లి మండలంలో ఉంది. తొలుత నానక్రామ్గూడ, గచ్చిబౌలి ప్రాంతాలు ఫైనాన్షియల్ జిల్లాల్లో భాగంగా ఉండేవి. తొలి దశలో బిజినెస్ పార్కులు, ప్రత్యేక ఆర్థిక మండళ్లు, వేక్రాక్ భవనాలు ఈ ప్రాంతంలో ఏర్పాటు చేశారు. నానక్రామ్గూడలోని 12 ఎకరాల విస్తీర్ణంలో ఐటీ సెజ్ ఏర్పాటు చేశారు. ఇందులో యాపిల్, జిఏసి, ఎసెన్షియల్, డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ సింగపూర్, డుపాంట్ వంటి 25కు పైగా ఐటీ సంస్థలు ఏర్పాటు చేశారు. ఈ సంస్థల్లో సుమారు 25 నుంచి 30 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. హైదరాబాద్ లోని అమెరికన్ కాన్సులేట్ 2023 మార్చిలో నానక్రామ్గూడకు మార్చారు. హైదరాబాద్ రాయదుర్గ్, మాదాపూర్, జూబ్లీహిల్స్ సరిహద్దుల్లో ఉన్న చెరువు దుర్గం చెరువు. దీన్ని రాయదుర్గం చెరువు అని కూడా పిలుస్తారు. సైబరాబాద్ విస్తరించక ముందు ఈ చెరువు గురించి ఎక్కువ మందికి తెలీదు. సైబరాబాద్ విస్తరణ తరువాత ఈ చెరువును పర్యాటకులకు ఆకర్షించేందుకు వీలుగా తీర్చిదిద్దారు. ఐటీ కారిడార్లోని ఈ చెరువుకు కేబుల్ బ్రిడ్జిని నిర్మించారు. 8 కోట్లతో 40 మీటర్ల పొడవు, 10 మీటర్ల వెడల్పుతో 2 మ్యాజికల్ ఫౌంటైన్లను ఏర్పాటు చేశారు. ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుంచి 10 గంటల వరకు ఫౌంటైన్ షో ఉంటుంది. ఈ చెరువులో మురుగునీరు చేరకుండా ఉండేందుకు 7 MLD సామర్థ్యంతో మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ అసెంబ్లీ దగ్గర ఉన్నాము. రేవంత్ రెడ్డి సర్కార్ నిర్వహిస్తున్న సంబరాల్లో భాగంగా తెలంగాణ అసెంబ్లీని కూడా ముస్తాబు చేయడం జరిగింది. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇదే అసెంబ్లీ. తెలంగాణ ఏర్పడిన తరువాత ఇదే అసెంబ్లీలో కార్యకలాపాలు నిర్వహించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉద్దండులైన ప్రజాప్రతినిధులు ఇదే అసెంబ్లీ వేదికగా ప్రజా సమస్యలను ప్రస్తావించారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత కూడా ఇదే సభలో చర్చలు జరిగాయి. 9.5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్న సమయంలో ఇదే అసెంబ్లీకి సీఎం హోదాలో ఆయన వచ్చారు. అధికారం కోల్పోయి ఎమ్మెల్యేగా ప్రమాణం చేసేందుకు తొలిసారి అసెంబ్లీకి వచ్చారు. రేవంత్ రెడ్డి సర్కార్ బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజున అసెంబ్లీకి వచ్చారు. బడ్జెట్ పైన మీడియా పాయింట్లో ఆయన బడ్జెట్ పైన విమర్శలు చేశారు. ఈ నెల 9 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఏడాది పాలనలో ఏం చేశారో ప్రభుత్వం వివరించనుంది. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు అమల్లో అధికార పక్షం వైఫల్యాలపై విపక్షాలు నిలదీయనున్నాయి. ఇప్పుడు మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం దగ్గర ఉన్నాము. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిర్మించిన సచివాలయాన్ని కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూల్చివేసి ఈ కొత్త సచివాలయాన్ని నిర్మించారు. సచివాలయం ప్రారంభించిన తర్వాత కొన్ని రోజులకే అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కొత్త సచివాలయం నుంచి రేవంత్ రెడ్డి పాలన సాగిస్తున్నారు. కొత్త సచివాలయానికి ఎంపీ హోదాలో రేవంత్ రెడ్డి రాకుండా అప్పట్లో అడ్డుకున్నారు. అయితే సీఎంగా ఇదే సచివాలయానికి వస్తున్నారు ఆయన.
కొత్త సచివాలయ నిర్మాణాన్ని అప్పట్లో పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి వ్యతిరేకించారు. హైకోర్టును కూడా ఆశ్రయించారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 9వ తేదీన సచివాలయం వద్ద తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. ఈ క్రమంలో తెలంగాణ తల్లికి సంబంధించిన ఫోటోను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ ఫోటోలో పసుపు పచ్చ అంచుతో ఆకుపచ్చ చీరలో తెలంగాణ తల్లి విగ్రహం ఉంది. మెడలో కంట, బంగారు ఆభరణాలు, చెవులకు కమ్మలు, కాళ్లకు పట్టీలు, మెట్టెలు ఉన్నాయి. ఎడమ చేతిలో వరి, మొక్కజొన్న, జొన్న కంకులు ఉన్నాయి. తెలంగాణ తల్లి విగ్రహం సాధారణ మహిళను పోలినట్టుగా ఉంది. 20 అడుగుల ఎత్తులో తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటేరియట్ వద్ద ఆవిష్కరించనున్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని హైదరాబాద్ శివార్లోని పెద్ద అంబరపేట వద్ద చేయించారు. తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆయన అనుకున్నట్లుగానే కొత్త తెలంగాణ తల్లి విగ్రహాన్ని సిద్ధం చేయించారు. విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని ప్రభుత్వం కోరింది. 2009 డిసెంబర్ 9 అప్పటి యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ఇస్తున్నట్టు ప్రకటించింది. ఆ రోజు సోనియా గాంధీ పుట్టినరోజు కూడా. అందుకే డిసెంబర్ 9న తెలంగాణ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. మొదటిగా విగ్రహ ఆవిష్కరణను సోనియా గాంధీతో చేయించాలనుకున్నారు. అయితే ఆమె అనారోగ్యం కారణంగా రాలేకపోయారు. దాంతో సీఎం రేవంత్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఇప్పుడు మనం నక్లెస్ రోడ్లో ఉన్నాము, పివి నరసింహరావు గారి విగ్రహం దగ్గర. ఈ విగ్రహాన్ని ఈ మధ్యనే ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఆయన గొప్ప మేధావి. మరణించిన తర్వాత ఆయనకు భారత ప్రభుత్వం భారతరత్నను ప్రదానం చేసింది. 2024 మార్చి 30న పివి నరసింహారావు తనయుడు పివి ప్రభాకర్ రావు ఈ పురస్కారాన్ని రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు. దేశంలో నూతన ఆర్థిక విధానాలను పివి నరసింహారావు ప్రభుత్వం అమలు చేసింది. నరసింహారావు క్యాబినెట్లో ఆర్థిక మంత్రిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ ఆ తర్వాతి కాలంలో ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు. పివి నరసింహారావు కూతురు బాని బీఆర్ఎస్ తరపున ఇటీవలే ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. మనం ఇప్పుడు ట్యాంక్ బండ్ పైన ఉన్నాము. రేవంత్ రెడ్డి సర్కార్ నిర్వహిస్తున్న సంబరాల్లో భాగంగా ట్యాంక్ బండ్ ను కూడా ఎంతో అందంగా ముస్తాబు చేయడం జరిగింది. మనం చూసుకోవచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాగిన తెలంగాణ ఉద్యమంలో సాగిన మిలియన్ మార్చ్ కీలక ఘట్టం ట్యాంక్ బండ్. దీనికి సజీవ సాక్ష్యం అని చెప్పుకోవచ్చు. 2011 మార్చి 10న మిలియన్ మార్చ్ జరిగింది. అయితే మిలియన్ మార్చ్ కు జిల్లాల నుంచి ఉద్యమకారులు రాకుండా అప్పట్లో పోలీసులు జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. కానీ ఆ సమయంలో పోలీసుల కళ్ళు కప్పి తెలంగాణ ఉద్యమకారులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. పోలీసుల కళ్ళు కప్పి పెళ్లి బృందాలుగా వచ్చి మిలియన్ మార్చ్ విజయవంతంలో జేఏసీ కీలకంగా వ్యవహరించిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం రాజ్భవన్ దగ్గర ఉన్నాము. రేవంత్ రెడ్డి సర్కార్ నిర్వహిస్తున్న సంబరాల్లో భాగంగా రాజ్భవన్ ని కూడా ఎంతో అందంగా ముస్తాబు చేయడం జరిగింది.
తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి 1 year అవుతున్న సందర్భంగా సిటీ అంతా కూడా ఎంతో అందంగా ముస్తాబు చేయడం జరిగింది. కెమెరామెన్ మురళితో లావణ్య, HM డిజిటల్, హైదరాబాద్, సైనింగ్ ఆఫ్.